బిగ్ బాస్ సీజన్ 10 గురించి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరు వెళ్తున్నారు, ఈసారి హౌస్లో అడుగు పెట్టేబోయే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయి, దీని గురించి సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయిపోతుందన్నమాట. ముఖ్యంగా ఆల్రెడీ అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా స్టార్ట్ అయింది. అందులో కామనర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక వెయిట్ అనేది మొదలైపోయింది. ఆల్రెడీ అందరూ కూడా దానిపైనే ఉన్నారు. అగ్ని పరీక్ష మొత్తం కూడా ఇప్పుడు నెగటివిటీ కావచ్చు, పాజిటివిటీ కావచ్చు, ఓవరాల్గా చాలా కాంట్రవర్సీ అనేది నడుస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా ప్రజల్లో కూడా. అండ్ ఇంకొక వైపు సెలబ్రిటీ సైడ్ నుంచి డైరెక్ట్గా హౌస్లోకి అడుగు పెట్టబోయే వాళ్ళు ఎవరు అని దాని గురించి మాత్రం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అగ్ని పరీక్ష ఏంటంటే దీని ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 పీపుల్ అందరూ కూడా అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వచ్చారు. సో అందులో అందరినీ కూడా ఫిల్టర్ చేసి ఒక టాప్ 15 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసి అందులో నుంచి 5 మెంబర్స్ని ఆర్ 6 మెంబర్స్ని ఆర్ 10 మెంబర్స్ని పంపించబోతున్నారు అనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో మరంటే ఈ కామనర్స్ ఈ యొక్క అగ్ని పరీక్ష ద్వారా ఒక 10 మెంబర్స్ని, అదేవిధంగా సెలబ్రిటీస్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఒక 10 మెంబర్స్, ఓవరాల్గా 20 మెంబర్స్ అడుగు పెట్టబోతున్నారు ఈసారి హౌస్లోకి అనే విధంగా కూడా ఇంకొక మాట వినిపిస్తుంది. ఓకే, అగ్ని పరీక్ష ద్వారా అంటే మనం చాలా మందిని చూసాము, మిథిలేష్ రెడ్డి కావచ్చు, రాజకుమారి కావచ్చు, ఇంకా చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి. సో మరి సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారని దానిపైన ప్రేక్షకుల్లో ముఖ్యంగా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఈసారి ఏంటంటే లాస్ట్ టైం ఇమాన్యుయల్ వచ్చాడు కదా, సో అదే తరహాలో జబర్దస్త్ నుంచి నూకరాజ్ కానీ లేకపోతే జబర్దస్త్ హరి కానీ, సో వీళ్ళలో ఎవరైనా ఒకరు వచ్చే అవకాశం అయితే ఉంది అనే విధంగా కూడా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు పల్లవి గౌడ మనము చాలా సీరియస్లో చూసే ఉంటాము. సో పల్లవి గౌడ వచ్చే అవకాశం ఉంది, తేజస్విని గౌడ వచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళందరితో పాటు కూడా మనందరికీ కూడా తెలుసు రీసెంట్గా చాలా కాంట్రవర్సీలో చిక్కున్నారు నందూస్ వరల్డ్ వ్లాగ్స్ వాళ్ళు. సో ఆమె కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో వాళ్ళందరితో పాటు ప్రభాకర్ గారి అంటే బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి చాలా మంది పిలుచుకుంటూ ఉంటారు ప్రభాకర్ గారిని. సో ఆయన కొడుకు సుహాస్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఎవరైతే ఎక్కువగా ఫేమ్లోకి వచ్చారో, ఎవరైతే కాంట్రవర్సీలో చిక్కున్నారో, సో అలాంటి వాళ్ళని ఈసారి తీసుకొస్తున్నారు హౌస్లోకి అనే విధంగా కూడా వినిపిస్తుంది. జబర్దస్త్ వర్ష కావచ్చు, అదేవిధంగా ఇంకొక 2-3 యాంకర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో ఓవరాల్గా అయితే చాలా మంచి క్యాండిడేట్స్ ఈసారి వస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అది అంటే పవిత్ర పేరు కూడా ఉందన్నమాట ఇందులో, ఈ లిస్ట్లో. అయితే ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఇక్కడ అగ్ని పరీక్ష ద్వారా ఎవరు వస్తున్నారని దానిపైన కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఈ విధంగా సెలబ్రిటీ సైడ్ నుంచి ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్ హరి కావచ్చు, నూకరాజ్ కావచ్చు, పల్లవి గౌడ అండ్ తేజస్విని గౌడ కావచ్చు, అదేవిధంగా వర్ష కావచ్చు, పవిత్ర కావచ్చు అండ్ సుహాస్ కావచ్చు. సో వీళ్ళందరి పేర్లు కూడా మనకు వినిస్తున్నాయి. దాదాపు వీళ్ళందరి పేర్లు కలిపి ఒక 10 మెంబర్ వరకు ఉన్నారు. సో మరి అగ్ని పరీక్ష ద్వారా ఎవరు వస్తారని దానిపైన మాత్రం స్పెషల్గా ఫోకస్ పెట్టారు ప్రేక్షకులు అందరూ కూడా. ఎందుకంటే మా సైడ్ నుంచి అంటే మా కామనర్స్ సైడ్ నుంచి ఎవరు వెళ్తున్నారు, ఇంతమంది అగ్ని పరీక్షకు వచ్చారు, అందులో ఘోరంగా అవమానిస్తూ ఉన్నారు, కించపరుస్తూ ఉన్నారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో వాటన్నిటినీ కూడా ఎదుర్కొని హౌస్లోకి అడుగు పెట్టబోయే వాళ్ళు ఎవరు అనే దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మరి మనందరం కూడా వెయిట్ చేసి చూడాలి. ఇంకా కొద్ది రోజుల్లోనే అసలు సెప్టెంబర్ 1st వీక్లో బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి అప్పటి వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి ఎవరెవరు వస్తున్నారని చెప్పేసి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క లిస్ట్లో, సెలబ్రిటీస్ లిస్ట్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు రాకపోతే బాగుంది అనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి.